మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో కనిపించిన పూజా హెగ్డే తర్వాత సడన్ గా స్లో అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్ తో అమ్మడి కెరియర్ గాడి తప్పింది. దీంతో అవకాశాలు కూడా చేజారాయి. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫామ్ లోకి వస్తున్న ఈ బ్యూటీ కెరియర్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. ఈ టైంలో ఒకే ఇండస్ట్రీ నుంచి వరుస ఆఫర్స్ తో బిజీ అవుతున్నారు బుట్టబొమ్మ. రాధేశ్యామ్ రిలీజ్ కు ముందు కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తర్వాత నార్త్ సినిమాలు కూడా ఫెయిల్ అవ్వడంతో పూజా కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. కొంతకాలం సౌత్ నార్త్ ఇండస్ట్రీలో పూజ పేరే వినిపించలేదు. ఈ పరిస్థితుల్లో తమిళ సినిమా అరవిందకు మళ్లీ ఛాన్స్ ఇచ్చింది. రెట్రో సినిమాలో చేసిన వింటేజ్ రోల్, కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ పూజ పేరును మరోసారి ట్రెండింగ్ లోకి తీసుకొచ్చాయి. తనకు మళ్లీ లైఫ్ ఇచ్చిన కోలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు పూజ. ప్రెజెంట్ ఈ బ్యూటీ చేస్తున్న సినిమాలో ఎక్కువగా తమిళ సినిమాలే ఉన్నాయి. విజయ్ జననాయగన్ షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. లారెన్స్ కాంచనా 4లో నటిస్తున్న విషయం ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ఈ బ్యూటీ కిట్టీలో చేరింది. ధనుష్ హీరోగా అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియాసామి రూపొందిస్తున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరునే ఫైనల్ చేశారట మేకర్స్. పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో పూజా కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. తెలుగులోనూ దుల్కర్ కు జోడీగా ఓ సినిమా చేస్తున్నారు ఈ బ్యూటీ.